హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. టెలికాం డిపార్ట్మెంట్లో ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఆఫీసర్ ఉద్యోగాలు, ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఫీజు లేదు. మనకి జీతం 60,000 రూపాయలు. టోటల్ మనకి 215 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ నోటిఫికేషను ఏజు, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్లో మనకి 3 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. యంగ్ ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్ కోసము, తర్వాత యంగ్ ప్రొఫెషనల్ టెక్నీషియన్ కోసము, యంగ్ ప్రొఫెషనల్ ఆపరేటర్ కోసం 3 రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మనకి యంగ్ ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్కి శాలరీ వచ్చేటప్పటికి మనకి 60,000 రూపాయలు పర్ మంత్. వీరికి ఏజ్ వచ్చేటప్పటికి 35 ఇయర్స్ దాకా ఉంది. మరియు ఎస్సీ ఎస్టీలకి 40 ఇయర్స్ దాకా, ఓబీసీలకి మనకి 38 ఇయర్స్ దాకా, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 45 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. యంగ్ ప్రొఫెషనల్ టెక్నీషియన్కి శాలరీ వచ్చేటప్పటికి మనకి 35,000 రూపాయలు. ఏజ్ వచ్చేటప్పటికి సేమ్. ఓసీ వారికి 35, ఓబీసీ వారికి 38, ఎస్సీ ఎస్టీ వారికి 40 ఇయర్స్. యంగ్ ప్రొఫెషనల్ ఆపరేటర్కి 30,000 దాకా శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ అయితే కూడా వీరికి సేమే ఉంటుంది. వీరికి మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషను ఉన్న వాటిలో చెప్తాను, ఎక్స్పీరియన్స్ ఉన్న వాటిని నేను స్కిప్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మనకి ప్రాజెక్ట్స్, వైపీ గ్రాడ్యుయేట్ ప్రాజెక్ట్కి వచ్చేటప్పుడు 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బీఈ బీటెక్లో సిఎస్ ఆర్ ఈఎస్, మెకానికల్, ఐటీ, ట్రిపుల్ ఈ, సివిల్ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. మరియు ఎంసీఏ, ఎంఎస్సిలో ఎలక్ట్రానిక్స్, సిఎస్, ఐటీ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకి ఓవరాల్ ఇండియాలో మీకు పోస్టింగ్ అయితే ఉంటుంది. మన బెంగళూరులో కూడా ఇది అయితే ఉంది. మీకు ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటాయి. వైపీ టెక్నీషియన్ 19 వేకెన్సీలు అయితే ఉన్నాయి. డిప్లొమాలో ఈసీ, సిఎస్, మెకానికల్, ఐటీ, ట్రిపుల్ ఈ, సివిల్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. వైపీ ఆపరేటర్స్కి 12 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఐటీఐ ట్రేడ్ సర్టిఫికేట్లో ఈసీ, సిఎస్, మెకానికల్, ఐటీ, ట్రిపుల్ ఈ, సివిల్ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మేనేజర్కి అయితే మనకి ఇక్కడ 4 వేకెన్సీలు అయితే ఉన్నాయి. దీంట్లో ఎంబీఏ ప్రాజెక్ట్ మేనేజ్మెంటు, ఆపరేషన్ మేనేజ్మెంటు, ఎంఎస్సి చదివిన వారు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత ఐఎస్, ఐటీ డిపార్ట్మెంట్లో వైపీ గ్రాడ్యుయేట్లకు 2 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉందంటే బీఈ బీటెక్లో ఐటీ చదివిన, సిఎస్ చదివిన, ఈసీఈ చదివిన, ట్రిపుల్ ఈ చదివిన అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఎంసీఏ చదివిన వారు, ఎంఎస్సి చదివిన వారు ఐటీసీఎస్ గ్రూప్ నుంచి అప్లై చేసుకోవచ్చు. డిజరబుల్ ఇవి ఉన్నా లేకపోయినా మీరైతే అప్లై చేసుకోండి. ఇవి ఉంటే మీకు ప్రిఫరెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. పేతాన్లు కానీ లాంగ్వేజెస్ వచ్చిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇదైతే పర్టికులర్గా మన బెంగళూరులో అయితే పోస్టింగ్ అయితే ఉంటుంది. వైపీ టెక్నీషియన్ 2 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి బీఎస్సీ ఐటీ, బీసీఈ చదివిన వారు, డిప్లొమా ఇన్ సిఎస్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. వీరు కూడా సేమ్ ప్రోగ్రామ్స్ వచ్చిన వారు అయితే డిజరబుల్ ఉన్నా లేకపోయినా కానీ అప్లై అయితే చేసుకోవచ్చు. ప్రిఫరెన్స్ మాత్రం ఉన్నవారికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత మనకి కంప్యూటర్ ల్యాబ్ అండ్ ప్రొడక్షన్లో మాత్రం వైపీ గ్రాడ్యుయేట్స్కి 2 వేకెన్సీలు అయితే ఉన్నాయి. దాంట్లో ఒకటైతే దానికి వారి క్వాలిఫికేషన్ ఏముందంటే బీఈ బీటెక్ ఐటీలో కానీ సిఎస్ కానీ చదివిన వారు దీనికి అప్లై అయితే ఉంది. అయితే ఇక్కడైతే మనకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాటిని నేనైతే స్కిప్ చేయడం జరుగుతుంది. ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వారికి 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాటిని నేను స్కిప్ చేస్తున్నాను. ఉన్నవారైతే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి వైపీ టెక్నీషియన్ 23 వేకెన్సీలు అయితే ఉన్నాయి. డిప్లొమా ఇన్లో సిఎస్ కానీ, ఈసీఈ కానీ, ట్రిపుల్ ఈ కానీ, సివిల్ చదివిన వారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. వైపీ ఆపరేటర్లో 29 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఐటీఐలో సిఎస్, ఈసీఈ, ట్రిపుల్ ఈ, సివిల్, మెకానికల్, ఫిట్టర్ గ్రేడ్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది బెంగళూరులో కూడా అయితే మనకి పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వైపీ జర్నలిస్టు హెచ్ఆర్ 15 వేకెన్సీలు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ చదివిన వారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత వైపీ గ్రాడ్యుయేట్ మార్కెటింగ్లో 10 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఎంబీఏ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత వైపీ జర్నలిస్ట్ మార్కెటింగ్ 10 వేకెన్సీలు ఉంది. బీబీఏ కానీ, బీబీఎం కానీ, బీఎంఎస్ చదివిన వారు దీనికి
అప్లై చేసుకోవచ్చు. ప్లస్ కంప్యూటర్ రావాలనేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇది చెన్నైలో కానీ, గౌహటిలో కానీ, తర్వాత ఢిల్లీలో కానీ, కలకత్తా, బెంగళూరు అన్ని చోట్లనైతే మనకి ఉన్నాయి. తర్వాత కూడా ట్రాన్స్ఫర్ అయితే పెట్టుకోవచ్చు. వైపీ మనకి ఫైనాన్స్ 10 వేకెన్సీలు ఉన్నాయి. దీనికి ఏదైనా డిగ్రీ చదివిన వారు ప్లస్ కంప్యూటర్ వచ్చిన వారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి హిందీ సెల్స్లో వచ్చేటోడికి ఏదైనా డిగ్రీలో మీరు హిందీ కానీ సబ్జెక్టు ట్రాన్స్లేటర్, మీడియం ట్రాన్స్లేటర్ ఉంటారు కదా, వారు చదివిన వారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. దానికి బెంగళూరులో పోస్టింగ్ అవుతుంది. టోటల్ 215 పోస్టులు ఉన్నాయి. ఇదే చాలా పెద్ద నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరానికి లాస్ట్గా మనకి ఇది మంచి అవకాశము. ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉందో వారు అప్లై చేసుకోవచ్చు. ఇదైతే మనకి కాంట్రాక్ట్ బేస్లో మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ 1 year కోసం తీసుకుంటారు. తర్వాత మీ మీ పెర్ఫార్మెన్స్ బట్టి మనకి 2 years దాకా ఎక్స్పెండబుల్ అవుతుంది. తర్వాత మీరు ఇంకా మీ పెర్ఫార్మెన్స్ బాగుందనుకోండి, యాన్యువల్ పెర్ఫార్మెన్స్ మీకైతే అలా కంటిన్యూ చేసి రెగ్యులర్ చేయవచ్చు మీకు. తర్వాత వచ్చి మనకి ఇది అయితే రొటేషన్ బేస్లో అయితే జరుగుతుంది. మనకి యంగ్ ప్రొఫెషనల్కి రొటేషన్ జరుగుతుంది. ఒకసారి నుంచి ఇంకోసారికి అయితే మీకు ట్రాన్స్ఫర్లు కూడా అయితే ఉంటాయి. తర్వాత మనకి పైన ఇచ్చిన వాటిలో మనకి టీఏలు, డిఏలు, అకామిడేషను, తర్వాత రెసిడెన్స్, ఫోన్స్, కన్వెన్స్ అన్ని అలవెన్స్ అయితే మీకు దొరుకుతాయి. తర్వాత లొకేషన్ అలవెన్స్ కూడా మీకు దొరుకుతాయి. ఇది హార్డ్ లొకేషన్లో ఉంటే లొకేషన్ అలవెన్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు. తర్వాత వర్కింగ్ ఏ విధంగా ఉంటుందంటే ఐటీఏ పర్మనెంట్ ఎంప్లాయీ ఉంటారు కదా, వారితో పరంగా వర్కింగ్ కూడా సేమ్ అయితే ఉంటుంది. అంటే మనకి వీక్లీ 5 days మీకు ఆఫీస్ అయితే ఉంటుంది. లీవ్స్ వచ్చేటోడికి మనకి 15 లీవ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఒకసారి పెట్టుకోవడానికి అయితే ఉండదని క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఆఫీస్ టైంలో కూడా మీరు ఆఫీసులో ఉండవలసి ఉంటుంది. ఎక్కడికైనా బయటకు వెళ్తే మాత్రం మీకు బయటకు వెళ్ళినప్పుడు అన్ని అలవెన్సెస్ కూడా దొరుకుతాయి, హోటల్ అలవెన్స్ అన్నీని. మనకి ఎలా సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే యంగ్ ప్రొఫెషనల్కి, గ్రాడ్యుయేట్స్కి 2 types ఉంటుంది. ఫస్ట్ మీ మార్క్స్ బట్టి వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత గ్రూప్ డిస్కషన్ జరుగుతాయి. పర్సనల్ ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది ఎవరికి, గ్రాడ్యుయేట్స్కి. తర్వాత టెక్నీషియన్, ఆపరేటర్కి వచ్చేటోడికి వారికి షార్ట్ లిస్టెడ్ చేసిన తర్వాత వారికి అయితే స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి వారికి రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, ఏజ్ లిమిట్ అన్నీ కూడా మనకి ఎప్పుడు ఇష్యూ అయింది, 22 December 2025 ఇష్యూ అయింది కదా, అక్కడైతే లెక్క పెట్టవలసి ఉంటుంది. మీ ఏజ్ని కానీ ఎడ్యుకేషన్ అప్పటికైతే కంప్లీట్ అయ్యి ఉండవలసి ఉంటుంది. మనకి ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ మనకి కెరియర్ పేజ్ ఉంటుంది, నేను చూపించడం జరుగుతుంది. ఇప్పుడు నోటిఫికేషన్ అప్లికేషన్ ఫార్మేట్ ఎలా ఉంటుందని చూపిస్తాను. అది కూడా లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా అయితే చూడండి. మనకి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ 12/1/2026. ఏదైనా క్వారీస్ ఉంటే మనకి ఇక్కడ మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. ఆ మెయిల్ ఐడితో మీరు క్వారీస్ క్లియర్ చేసుకుని అప్లై అయితే చెయ్యండి. మనం అంతిమ ఘట్టానికి అయితే వచ్చేసాము. ఇది ఐటీఐ లిమిటెడ్ నుంచి వచ్చింది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్లో ఉంది మనకి. ఇది మన బెంగళూరులో ఉంది కాబట్టి ఎక్కడైనా సరే బెంగళూరులో, తర్వాత మాణిక్పూర్, తర్వాత పాలకాటు చాలా చోట్ల ఉంది. ఇండియాలో చాలా చోట్ల ఈ కంపెనీ అయితే ఉంది కాబట్టి ఈ కంపెనీ తీసుకున్న తర్వాత 1 year తీసుకున్న తర్వాత మీకు 2 years దాకా ఎక్స్పెండబుల్ అవుతుంది. మీ బిహేవియర్ని బట్టి పర్మనెంట్ కూడా చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మన ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. మనకి ఆన్లైన్లో వెళ్ళిన తర్వాత రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లై ఫర్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకున్నారో దాన్ని నొక్కిన తర్వాత ఏ పోస్ట్కి అప్లై చేసుకున్నా ఆ పోస్ట్ అయితే ఇక్కడ మనకు ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఏ పోస్ట్లో దీంట్లో సెలెక్ట్ చేసుకుంటారో అది చేయాలి. తర్వాత మీ పేరు ఇవ్వాల్సి ఉంటుంది, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత కేటగిరీ, మీ ఏ క్యాస్ట్లోకి వస్తారో అది ఇవ్వాల్సి ఉంటుంది. మీరు వర్కింగ్ విత్ ఐటీఐ చేశారు లేదా డేట్ ఆఫ్ బర్త్ మీద ఇక్కడ ఫిల్ చేయాలి, క్యాప్చా ఎంటర్ చేయవలసి ఉంటుంది. అండ్ ఇక్కడైతే టిక్ మార్క్ పెట్టి మీకు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్ అయితే క్రియేట్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకుంటే క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మీ బేసిక్ డీటెయిల్స్, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, తర్వాత క్యాస్ట్ డీటెయిల్స్ అన్నీ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఎటువంటి ఫీజు లేదు కాబట్టి అందరూ అయితే అప్లై చేసి ఒక ఛాన్స్ అయితే మిస్ అవ్వకుండా చేసుకోండి. ఈ నోటిఫికేషన్ లింక్ని, ఆన్లైన్ అప్లికేషన్ లింక్ని డిస్క్రిప్షన్లో కానీ కామెంట్లో కానీ రూపంలో ఉంచుతాను. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని మీరైతే పూర్తిగా చదివి అయితే అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏదన్నా కామెంట్ రూపంలో నాకు డౌట్స్ ఉంటే
తెలియజేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, నోటిఫికేషన్లు ఏ డౌట్స్ ఉన్నా మాకు కామెంట్ చేయండి, తర్వాత షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కొలీగ్స్కి. మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి మన వివిఎం కెరీర్ మేకర్స్ని. ఓకే, బాయ్.